తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ అని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ, లేదా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తా ఉంటారు కానీ అది పూర్తిగా సత్యదూరమైన విషయం అనేది చెప్తారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆ ట్రస్ట్ బోర్డుని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఏంటంటే, నా కేబినెట్ కూర్పు చాలా సులభంగా చేయొచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుల నియామకం అనేది అసలు మామూలు విషయం కాదు, చాలా పెద్ద వ్యవహారం, అసలు అది చేయాలంటే తల బొప్పి కొట్టిపోయిద్ది అనే టైప్ లో ఆయన ఒక పర్సెప్షన్ లో చెప్పారు. అంటే అంత రికమెండేషన్స్, అంత ఇన్ఫ్లుయెన్స్లు, అంత జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వస్తాయి. అసలు అలా ఎందుకు జరగాలి? ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసినట్లయితే మనకు ప్రపంచంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం. రోజు లక్షలాది మంది భక్తులు వాళ్ళ ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో చూడందే వాళ్ళ ఉదయాన్నే లేవగానే చూసే పరిస్థితి అది. ఆ విధమైన ఆరాధ్య దైవం ఆయన. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు, అలాంటి స్వామి వారికి సంబంధించి ఒక ట్రస్ట్ బోర్డు ఉన్నప్పుడు, అక్కడ లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు వాటిని ఆధ్యాత్మిక భావాలు, అదే సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, లేదా సమాజం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మం ఎవరైతే పరిరక్షిస్తా ఉంటారో, హైందవ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తా ఉంటారో వారిని మాత్రమే అక్కడ సభ్యులుగా నియమించడం ద్వారా, లేదా పుల్లారావు గారు చెప్పినట్టు అసలు అలాంటి బోర్డు ఒకటి ఏర్పాటు చేసి, గతంలో యాక్చువల్ గా నిజానికి పుల్లారావు గారు ఇంకా పెద్దవారు చెప్పాల్సింది, గతంలో అయ్యంగార్లు కానీ వాళ్ళందరూ వాళ్ళ ఆధీనంలో ఉండేది. అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని నిర్ణయాధికారాలను తీసుకొని బోర్డుకి దఖలుపరచడం జరిగింది. ఆ సందర్భంలో చూసినట్టయితే గత 2-3 దశాబ్దాలుగా చూసినట్లయితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్న నిధులు, ఆ నిధులు వాడుకోవడానికి కాన్సన్ట్రేషన్ తప్పితే సేవాభావం కానీ, సనాతన ధర్మాన్ని రక్షించడం కానీ, లేకపోతే హిందూ మత దానికి సంబంధించి దేవాలయాల్ని పరిరక్షించడం కానీ ఇవన్నీ కూడా లోపించింది. అక్కడ భక్తులు ఏదైతే సేవలు చేసుకుంటారో వాటన్నిటిని రేట్లు పెంచడం, లేదంటే అక్కడ గదులు రేట్లు పెంచడం, లేదా అదొక వాణిజ్య కేంద్రంగా మార్చేసారు తప్పితే మనం తిరుమల వెళ్ళినట్టయితే ఎక్కడ కూడా ఆయా షాపుల్లో ఎక్కడ ఎంఆర్పి రేటుకి ఏవి లభించవు. అక్కడ భోజనం కానీ, లేదా టిఫిన్ కానీ, లేదంటే సబ్బులు కొనుక్కోవాలన్నా కానీ భక్తులు నిలువు దోపిడీకి గురవుతూ ఉంటారు. ఇవన్నీ చూసినట్లయితే నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనం అన్ని చూడాల్సిన విషయం ఏంటంటే, ఆయన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సనాతన బోర్డులు ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి, ఆ నిధుల ద్వారా సనాతన ధర్మాన్ని ఎవరైతే విమర్శిస్తారో వాటన్నిటినీ కూడా వాటిని ఖండించే విధంగా, వాటిని చైతన్యపరిచే విధంగా, ఇతర మతస్థుల్ని గౌరవిస్తూనే సనాతన ధర్మం ఏ విధంగా అయితే మంచి చేస్తుందో, సమాజానికి మేలు చేస్తుందో అని ఉద్బోధించడం జరిగింది. పెద్దవారు ఆయన వేమన పద్యాలను కానీ, మిగతా మన వైశ్విక కుటుంబం కానీ, అసలు దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నాడన్న ఓకే, ఆయన చెప్పింది ఆయన స్వయంగా అక్కడే తిరుమల విద్యా విధానం కూడా ఆయన అక్కడే చేశారు. ఇదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ట్రస్ట్ బోర్డు ఎవరైనా కూడా ప్రభుత్వాలు నియమించేదైనా కూడా దానిలో నిర్దిష్టంగా స్వామీజీలు లేదా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని మాత్రమే వేయాలి, ఆధ్యాత్మికత లేకపోతే సేవాభావం ఉన్న వాళ్ళని మాత్రమే వేయాలి. అలా వేయలేనప్పుడు ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన కాంట్రాక్టర్లని లేకపోతే లిక్కర్ కాంట్రాక్టర్లని అలా పెట్టినప్పుడు వాళ్ళు లాభాలు లేదా వాణిజ్య కేంద్రంగా చూసుకుంటారు తప్పితే అక్కడ భక్తిభావం అనేది వాళ్ళలో ఎక్కడ ఏం కనిపించదు. భక్తులు వస్తారు, వాళ్ళ సెంటిమెంట్లు ఉంటాయి, ఆ సెంటిమెంట్లను గౌరవించాలి, వాళ్ళకి స్వామి వారిని సులభంగా దర్శనం చేసుకునే చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి, ఇవేమీ లేవు. లేదంటే హైందవ ధర్మాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇవేమీ లేకుండా ఓన్లీ కాంట్రాక్టర్స్ ని కనుక అక్కడ ట్రస్ట్ బోర్డుల్లో చైర్మన్ గా, లేదంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఒక శాసనమండలి సీట్ ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఒక మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి టీటీడీ బోర్డులోనో, మీరు చెప్పిన వక్ఫ్ బోర్డులోనో, లేకపోతే ఇంకేదైనా బోర్డులోనో ఆ ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే వాళ్ళ మతాలను గౌరవించే వ్యక్తుల్ని, వాళ్ళ మతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తుల్ని, ఇతర మతస్థుల పట్ల గౌరవాన్ని చూపే వ్యక్తుల్ని ఆయా బోర్డుల్లో నియమించడం ద్వారా సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మన సెక్యులర్ కంట్రీ కూడా ఆ విధంగా డెమోక్రటిక్ గా ముందుకు వెళ్ళినట్టు అవుతుంది అనేది నేను తులసిరెడ్డి గారికి చెప్పదలుచుకున్నానండి.